వైఎస్ జగన్పై జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు వాడిన పదజాలం కడుపు కన్నం తినేవాళ్లు వాడేవి కాదని వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. సభ్యతా సంస్కారం మరిచిపోయిన ప్రభాకర్ రెడ్డి ఓ ప్రతిపక్ష నేతను తిట్టడం, దుర్భాషలాడడంపై సీఎం చంద్రబాబు స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇదే వ్యాఖ్యలను చంద్రబాబుపై వేరే పార్టీకి చెందిన నేతలు ఉపయోగించి ఉంటే ఊరుకుంటారా అని అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. సహజంగా మనం 2 పూటలు తింటాం, కొంతమంది 3 పూటలు తింటారు. పొద్దున ఇడ్లీలు, చపాతీలు, ఏదో రకరకాల వంటలు తింటాం, మధ్యాహ్నం కూరలు అవి ఇవి తింటాం. కానీ మరి ఇలాంటి ఆహారం తినేవాళ్ళు మాట్లాడేటటువంటి భాష కాదది. వేరే పదార్థం ఏదో తింటున్నారన్నమాట. వేరే పదార్థం తినేవాళ్లకు మాత్రమే ఇలాంటి భాష బహిరంగంగా మాట్లాడే ధోరణి వస్తున్నది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడారు. వీళ్ళ అన్నగారు సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే మాట్లాడారు. వీళ్ళు తింటున్నది అన్నమా మరేదైనా పదార్థమా ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. ఇదే భాష, ఇదే పదజాలం, ఇవే మాటలు నీ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరైనా ఒక శాసనసభ్యుడు అని ఉన్నట్లయితే ఏం జరుగుండేది? ఎన్ని కేసులు పెట్టేవారు? ఎంత గందరగోళం చేసేవారు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ప్రజల నుంచి గెలిచి వచ్చినటువంటి నాయకుడి మీద నీ శాసనసభ్యుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే విని ఊరుకున్నావు అంటే నీ మనస్తత్వం ఏమిటని అడుగుతాం. ఇంత దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేయడానికి ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారో సమాధానం చెప్పాలని మనవి చేస్తున్నాం.